విజయ్ అనే క్యారెక్టర్ నిజంగా చాలా బాగా తీశారు. అతను లైఫ్ మొత్తం ఓడిపోవడం, లాస్ట్లో గెలవడం అనేది ఒక మంచి మెసేజ్, ఈ యూత్కి మంచి మెసేజ్ ఇచ్చారు. సునీల్ అన్న కామెడీ, ఒక క్యారెక్టర్ కామెడీ అని లేదు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకి, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, ఒక గ్లాస్మేట్ లాగా. హీరోయిన్ మెయిన్ రోల్ అని ఏం లేదు, ఒక ఉండాలి సపోర్టింగ్ రోల్ అన్నట్టు పెట్టారు అంతే. 6 ఫ్లాపుల తర్వాత ఓ మంచి సినిమా తీశారు. యావరేజ్ కింద వస్తుందా? చూడొచ్చు అన్న ఒకసారి, యావరేజ్ చూడొచ్చు. టెక్నికల్ అని ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ కిషోర్ తేజ్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అన్న. అంటే కొంచెం డిఫరెంట్గా తీశారు. ఎలా అంటే ఇంతకుముందు ఉన్న మూవీస్కి ఇప్పుడు ఈ మూవీకి పర్ఫెక్ట్లీ స్టోరీలో కొంచెం దమ్ముంది. ఏంటంటే ఒక మనిషి లైఫ్లో నిజ జీవితంలో కూడా ఓడిపోయినోడు లాస్ట్లో గెలిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చూపించారు. నిజంగా బాగా తీశారు. పాటలు నిజంగా హైలైట్, కనెక్ట్ అవుతుంది. అంటే హిట్ కింద చేసుకోవచ్చా, యావరేజ్ కింద చేసుకోవచ్చా? మినిమం హిట్ అన్న సినిమా, మినిమం హిట్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బాగుంది. 6 ఫ్లాపుల తర్వాత వచ్చిన మూవీ ఇది. ఈసారి హిట్ కొట్టిండా, ఫ్లాప్ కొట్టాడా? హిట్ హిట్టేనా? అంటే ఓవరాల్ చూసుకుంటే మూవీకి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి? డ్రాగ్ లేదు, బాగుంది, కామెడీ ఉంది. మరి సాంగ్స్ బాగున్నాయి, కామెడీ బాగున్నాయి. ఓకే, నెగిటివ్స్ ఒక ఐటమ్ సాంగ్ ఉంటే బాగుండేది. మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటే బాగుండే. అంటే స్టోరీకి యాప్ట్ అయి ఉండేది అది. అంటే ముంబైకి వెళ్ళినప్పుడు ఐటమ్ సాంగ్ పెట్టచ్చు అనిపించింది లాస్ట్లో. అది యాజ్ అ యూత్గా మీరు కోరుకున్నారా? కొంచెం డిసప్పాయింటింగ్ ఉందా? డిసప్పాయింటింగ్ అంటే అట్లా ఏం లేదు, ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే మొత్తం అంతా క్లాస్ ఉంది, కొంచెం మాస్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది. సాయిధరం తేజ్ యాక్టింగ్ అంతా బాగుంది. సునీల్ క్యారెక్టరైజ్ ఎలా ఉంది భయ్యా? సునీల్ క్యారెక్టరేషన్ బాగుంది, చాలా కొత్తగా ఉంది. మూవీకి యాప్ట్ అయ్యింది ఆయన. సో ఐటమ్ సాంగ్ మిస్ అయినందుకు మీరు బాధపడుతున్నారు? బాధ ఏం లేదు, అన్ని ఫ్లేవర్స్ ఉండేవి అప్పుడు. ఇప్పుడు కొంచెం క్లాస్ ఉంది మూవీ, కొంచెం మాస్ ఉంటే బాగుండేది. ఇంకా ఓవరాల్గా చిత్లారి గురించి ఒక మాటలు చెప్పాలంటే హిట్. థ్యాంక్ యూ బ్రదర్. పర్లేదు అన్న, చూడొచ్చు ఒకసారి. అంటే ఇప్పుడు 6 ఫ్లాపుల తర్వాత వచ్చిన మూవీ కాబట్టి ఈసారి హిట్ కింద వేసుకోవచ్చు, యావరేజ్ కింద వేసుకోవచ్చు? అంటే పర్లేదు, చూడొచ్చు అంటే కాన్సెప్ట్ బాగానే ఉంది, ఇంకా బాగా తీసుండొచ్చు, కానీ ఓకే, తీసినంత వరకు అయితే బాగా తీసుకున్నాడు. ఓకే, నెగిటివ్స్ ఏమున్నాయన్న మూవీలో? నెగిటివ్స్ అంటే కొద్దిగా స్లో మూవింగ్ ఉంటుంది, కానీ క్లైమాక్స్ బాగా ఇచ్చినాడు. క్లైమాక్స్ బిట్ హైలైట్. జనాలు అట్రాక్ట్ అవుతుంది ఈ మూవీకి? అంటే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కటి. సో పర్లే, బాగానే ఉంది, అట్రాక్ట్ అవ్వచ్చు. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది బ్రదర్, చాలా ఇన్స్పైరింగ్ మూవీ. విజయ్ సాయి తేజ్ క్యారెక్టర్ చాలా ఇన్స్పైరింగ్ ఉంది. స్పెషల్లీ నాకు నచ్చిన చాలా సీన్స్ ఉన్నాయి. స్పెషల్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కళ్యాణి ఒక చిన్న పాపకి చెప్పే ఒక డైలాగ్ ఉందన్నమాట, నువ్వు నమ్ముకో, ఫోకస్ ఆన్ యువర్ గోల్ అనేసి, ఎవరు అడ్వైస్ వెనక్ అనేసి. అది చాలా బాగా ఇన్స్పైర్ చేసింది. అండ్ డైలాగ్స్ అయితే చాలా అద్భుతం బ్రదర్. సినిమా చూసినట్టుగా ఒక రియల్ లైఫ్లో అందులో నన్ను చూసుకున్నట్టుకుంది అనమాట. స్పెషల్ ఏంటంటే నేను కొన్ని ఫెయిల్యూర్స్కి ఎదురైనా, ఐఎమ్ అప్కమింగ్ యాక్టర్ యాక్చువల్లీ. నేను ఒక ప్రాజెక్ట్ ఫోకస్గా పెట్టుకున్నాను. సో ఈ సినిమా నాకు చాలా మంచి టిప్స్ ఇచ్చింది అనమాట. సో ఒక స్పెషల్ ఏంటంటే సాంగ్స్ విషయం చెప్తే, ఫస్ట్ హాఫ్లో లవ్ సాంగ్ కానివ్వండి చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో అయితే ప్రయత్నమే మొదటి విజయం, అది చాలా బాగుంది అనమాట. సో ఓవరాల్గా మూవీస్ డామ్ గుడ్, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈసారి సాయిధరం తేజ్ మంచి హిట్ ఇచ్చారు, స్పెషల్లీ మోటివేషన్ హిట్ ఇచ్చారు. 6 ఫ్లాపుల తర్వాత వచ్చిన మూవీ కదా, ఏమన్నా ఇంపాక్ట్ పడ్డదా? ఏమన్నా చాలా ఇంపాక్ట్ పడ్డారు. సాల్లో ఇంతకుముందు మనం చూసిన సాయిధరం తేజ్ వేరు, ఇప్పుడు సాయి తేజ్ వేరు. సో విసి ప్రొఫెషనల్ అనమాట. ఒక యాక్టర్గా ఆయన ప్రతి సీన్లో ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఆయన జీవించేశారు, అంత బాగా నటించారు సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, మీ యొక్క రోలే నాకు స్పెషల్లీ బెస్ట్ ఇన్స్పిరేషన్ సార్. తిరుమలకి రవికిషోర్ డైరెక్టర్, లాస్ట్ మూవీ చూసుకుంటే ఈ మూవీకి ఉన్న వేరియేషన్ ఏం కనబడుతుంది? చాలా డిఫరెన్స్ అండి కంపేర్ విత్ ప్రీవియస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి జాన్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి పాత సినిమా గుర్తు చేయట్లా, చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళ పాత సినిమా గుర్తు చేస్తారు, కానీ ఈయనంటే అలా కాకుండా ఆటోమేటిక్గా ఒక న్యూ జానర్ డిఫరెంట్గా ఉంది అండ్ వెరీ మోటివేషనల్గా ఉంది, ఎస్పెషలీ లైఫ్. ఫైనల్ ఒక్క మాటలు చెప్పాలంటే మూవీ సూపర్, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఎస్పెషల్లీ యూత్ చూడాల్సిన సినిమా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. పాపుల తర్వాత వచ్చిన ఈ మూవీ చిత్రలహరి, ఈ మూవీ మన సాయిధరం తేజ్కి ఎంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నారు? అన్న ఓటమి అనేది విజయానికి తొలిమెట్టు. తప్పకుండా ఈ సినిమాతో విజయం సాధించిన సాయిధరం తేజ్ అంటే యువతలో ఒక స్ఫూర్తి నింపిన ఒక సినిమా తప్పకుండా. అంటే ఎంతో ఇప్పుడు మామూలుగా మనం అందరం చదువుకుంటుంటాం, చదువుకొని మన లక్ష్యాలు వేరే ఉంటాయి. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు, ఎన్నో ఇష్టాలు, నష్టాలు, కష్టాలు అన్నీ ఎదుర్కొని మనం సాధించగలుగుతాం. ఆఖరికి మనం ఎదుర్కొన్న లాస్ట్కి సాధించిన విజయాన్ని చూసి అందరూ గర్వపడే విధంగా
సినిమా ఉంటుంది, చాలా మంచి సినిమా. తప్పకుండా జయశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా బాగుంది, హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు, బాగుంది సినిమా. అంటే లాస్ట్ టైం తిరుమల రవికిషోర్ మూవీకి ఈ మూవీ కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంది? ఇది బాగుంది అన్న, ఉన్నది ఒకటే జిందగీ అనుకుంటా పోయిన సినిమా. ఫ్లాప్ అంటే ఫ్లాప్ కాదు, మంచి సినిమానే, పర్వాలేదు. దాంతో కంపేర్ చేస్తే చాలా మంచి సినిమా. క్లైమాక్స్తో మొత్తం సినిమా కొట్టేసింది. ఆడియన్స్ ఏ విధంగా కనెక్ట్ అవుతారు? ఎందుకంటే ఇప్పుడు మూవీ ట్రైలర్ చూసుకుంటే కూడా ఒక మాట ఉన్నది ఏంటంటే, నాకు ఎప్పుడు నా బ్యాడ్ లక్ నా వెంట ఉన్నది అంటున్నారు కదా. ఈ సినిమా చూసేటైతే మొత్తం క్లైమాక్స్ హైలైట్ సినిమాలో. ఒక ఇది అంటే ఆడియన్స్ ఏమో కానీ ఒక నిరుద్యోగ యువత చాలా మంచిగా ఆకట్టుకుంటుంది సినిమా, మంచి సినిమా. ఓవరాల్ వన్ వర్డ్ అబౌట్ చిత్రలహరి అంటే ఏం చెప్పగలుగుతారు? ఓటమి విజయానికి తొలిమెట్టు. అంటే ఇప్పుడు సాయిధరం చేతి కూడా వర్తిస్తా ఇది వర్తించింది కదా. అంతేనా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఎలా ఉందండి మీకు? బాగుంది, చాలా బాగుంది. అంటే మూవీ హార్ ఫ్లాపుల తర్వాత సాయిధరం తేజ్ వచ్చినాడు. ఐ డెంట్ అండర్స్టాండ్. ఆఫ్టర్ 6 ఫ్లాప్స్ నౌ ఈజ్ గోయింగ్ టు బి 7th మూవీ. బాగానే ఉంది కానీ హిట్ అవుద్ది. అంటే మీరు ఓవరాల్ గా మూవీ దేనికి కనెక్ట్ అయినారు? చిత్రలహరి సక్సెస్ కోసం. అంటే ఈ మూవీ కనెక్ట్ అవుతుందా కామన్ పీపుల్ కి? కామన్ పీపుల్. నెగటివ్స్ ఏమున్నాయండి మూవీలో? నెగటివ్స్ ఏం లేవు, పాజిటివ్స్ ఉన్నాయి బాగా. థ్యాంక్ యూ. చిత్రలహరి 6 ఫ్లాప్ అన్న నేను తీసుకున్నాను సపరేట్. 6 ఫ్లాపుల తర్వాత వచ్చిన మూవీ చిత్రలహరి ఏ విధంగా సాయిధరం తేజ్ క్యాప్ట్ అయి ఉండొచ్చు? సాయిధరం తేజ్ అయితే పక్కాగా సూట్ అయింది. ఇట్స్ అ క్లాస్ హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 6 సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత కాస్త చూసి తీసుకున్నాడు స్టోరీ, బాగుంది, చూడొచ్చు. మూవీలో పాజిటివ్స్ ఏమున్నాయన్న? పాజిటివ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాయిధరం తేజ్ యాక్టింగ్, ఎస్పెషల్లీ పోసాని కృష్ణమూర్తి గారి యాక్టింగ్. నెగిటివ్స్ కింద మాట్లాడుకుంటే అక్కడక్కడ కొంచెం డౌన్ అయిన స్టోరీ, అంతకుమించి. సినిమాలో ఐటమ్ సాంగ్ మిస్ అయిందని చెప్పేసి అన్నారు, దాని మీ కామెంట్? స్టోరీకి ఐటమ్ సాంగ్ మ్యాచ్ అవుతుంది. మూవీ ఏ విధంగా ఉంది? బాగుందన్న మూవీ. అంటే రొటీన్ స్టోరీయే, కాకపోతే కొంచెం కొత్తగా తీశారు. స్క్రీన్ ప్లే అది బాగుంది, సాయిధరం తేజ్ యాక్టింగ్ బాగుంది. అండ్ నాకు తెలిసి ఇది 6 ఫ్లాప్స్ తర్వాత హిట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే అనుకోవడం అంటే ఇప్పుడు జనాలు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా ఈ మూవీ. కనెక్ట్ అవుతారు అన్న, ఎందుకంటే అంటే ఒక ఫెయిల్యూర్ ఎలా సక్సెస్ అయ్యాడని చూపించారు. సో ఆల్మోస్ట్ అందరు కనెక్ట్ అవుతారు దీనికి. అంటే కామన్ పీపుల్కి ఇది కనెక్ట్ అయ్యే మూవీ అంటున్నారా? పక్క కనెక్ట్ అవుతారు. నెగిటివ్స్ ఏమున్నాయి బ్రదర్ పాజిటివ్గా మాట్లాడుకుంటే? నెగిటివ్స్ అంటే డిఎస్పీ మ్యూజిక్ అన్న, అంత డిఎస్పీ రేంజ్ మ్యూజిక్ లేదు, అంత కాస్ట్ లేదు మ్యూజిక్. అక్కడక్కడ బీజం కూడా అంత మంచిగా అనిపించలేదు. అండ్ అది ఒక్కటి పక్కన పెడితే మిగతా మూవీ అంతా బాగుంది. సో ఓవరాల్ చిత్రలహరి గురించి 1 వర్డ్ చెప్పాలంటే అదేంటది, ఒక ఫెయిల్యూర్ ఎలా సక్సెస్ అయ్యాడని. థ్యాంక్ యూ బ్రదర్. మూవీ ఏ విధంగా ఉంది మేడం? బాగుందండి. ఇది 6 ఫ్లాప్స్ తర్వాత వచ్చిన మూవీ చిత్రలహరి సాయిధరం కెరియర్కి ఏ విధంగా యూజ్ అయింది మేడం? యాక్టింగ్ అయితే చాలా బాగుంది, కానీ హిట్ అవుతుందని ఏం చెప్పలేం. ఎందుకు మేడం అంత డౌట్ఫుల్ ఉన్నారు మూవీ చూసినారు కదా? అంటే జనరల్గా ఇప్పుడు ఆడియన్స్కి కామెడీ మెయిన్ కదా, సో జనరల్గా ఆయన మూవీస్లో ఉన్నంత కామెడీ అయితే లేదు. కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే లేదా మేడం? కామెడీ అయితే కొంచెం తక్కువే ఉంది, కానీ మూవీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. సో ఓవరాల్గా ఒక వర్డ్ చెప్పాలంటే చిత్రలహరి గురించి? సినిమా కాన్సెప్ట్ అయితే సూపర్, డైరెక్షన్ సూపర్, యాక్టింగ్ కూడా సూపర్, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే లేదు. కామెడీ అయితే మిస్ అయింది. కామెడీ మిస్ అయింది. సో ఇది సారీ, సాయిధరం తేజ్కి హిట్ అనుకోవచ్చా? హిట్ అయితే అనుకోలేమని అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ బ్రదర్ గెటప్ అనేది లుక్ దేనికోసం అన్నట్టు? ఇది పవన్ కళ్యాణ్ గారు కోసం తీసుకొచ్చింది. ఇది యాక్చువల్గా ఏంటంటే సాయిధరం తేజ్ అనగానే పవన్ కళ్యాణ్ మనకి తెలుసు కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్ వద్దామని చెప్పి తీసుకురావడం జరిగింది. అలాగే సాయి గురించి మాట్లాడాలంటే ఆ రోజులు నేను ఏదైతే నేను చెప్పారో దాన్ని చాలా కష్టపడితేనే పైకి వస్తాడన్నారు, పైకి వచ్చాడు. కాకపోతే సాయి సక్సెస్ కావాలంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తే 100% సక్సెస్ అవుతారు. అందుకే ఈ రోజుల్లో యూత్ అంటే ఎంటర్టైన్మెంట్ గురించి బాగా థింక్ చేస్తారు. సినిమా అనగానే ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు కాబట్టి ఇది అలా పైకి వస్తాడని నేను అనుకుంటున్నాను. అయితే ఈ 6 ఫ్లాపుల తర్వాత చిత్రలహరి మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సినిమాలో అదే చెప్పడం జరిగింది, తన జీవితం మొత్తము ఫ్లాప్ తోటి అవుతుంది. 6 ఫ్లాప్లు కానీ 10 ఫ్లాప్లు కానీ తప్పకుండా. అంటే బయట చూసేటువంటి ఫ్లాప్ వేరు, సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి ఫ్లాప్ వేరు. పెట్టిన డబ్బులు ప్రొడ్యూసర్కి వచ్చినట్లయితే అది వాళ్ళకి సక్సెస్.
బయట జనం ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా తీసేది. అవన్నీ కాదు కానీ బ్రదర్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఈ మూవీలో మనకు కనబడ్డదా? ఎందుకంటే సాయిధరం తేజ్ అన్న ఏదో ఒక కోణంలో మనకి పవన్ కళ్యాణ్ కనబడుతుంటాడు. యాక్చువల్గా సినిమా ఏంటంటే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఎవరిది లేదు ఇక్కడ. సాయిధరం తేజ్ కూడా యాక్చువల్గా అసలు నాకు స్టోరీలో సాయిధరం తేజ్ కానీ హీరోయిన్ కూడా ఎవరు కనబడలేదు, స్టోరీ కనబడ్డది. స్టోరీ ఈజ్ హీరో, ఈ సినిమాకి స్టోరీ ఈజ్ హీరో, డైలాగ్స్ ఈజ్ హీరో. తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ స్టోరీకి తగ్గట్టుగా చేశారు. వాళ్ళ ఓన్ బాడీ లాంగ్వేజ్ కానీ లేదంటే ఇంకొకరిని ఇమిటేషన్ చేయడం కానీ అలాంటిది ఏం చేయలేదు. అయితే మీరు అభిమానిగా ఈ మూవీ హిట్ కింద లెక్కేస్తారా, యావరేజ్ కింద లెక్కేస్తారా? జెన్యూన్ చెప్పండి మీరు. జెన్యున్ అంటే రెండు విధాలుగా ఇవ్వాలి. ఇందులో కొంతమంది కామెడీ మిస్ అయింది అంటున్నారు, కొంతమంది ఒక ఐటమ్ సాంగ్ అదే అంటున్నాను. ఇప్పుడు సినిమా పరంగా డైరెక్టర్ రైటర్ ఏదైతే ఫీల్ అయ్యి రాశారో వాటికి 5% ఇస్తాను, 5. కానీ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఒక మన ఏమంటారు అంటే సాంగ్ కావాలి, ఐటమ్ సాంగ్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఆ పరంగా అయితే మనము 3.5 ఇస్తాం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది ఇందులో. కాకపోతే ఒక మంచి ఆ రోజుల్లో ఆకలి రాజ్యం కమల్ హాసన్ గారికి ఎంత హిట్ అయిందో అంటే మనసు పెట్టి చూస్తే ప్రతి ఒక్కరు హిట్ అవుతాయి. ఇది ఇక్కడ ఆకలి కోసం కాదు, సక్సెస్ కోసం. ఈరోజు యూత్ చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది యూత్ కోసం టాలెంట్ తమ యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సింగిల్ వర్డ్ అబౌట్ చిత్రలహరి ఫైనల్ ఒక మోడల్ చెప్పాలంటే? చిత్రలహరి అంటే మన జీవితంలో రకరకాల ఆల్రెడీ వాళ్ళు టీజర్లో కూడా చెప్పారు. అప్పట్లో 6 పాటలు వచ్చాయి డిఫరెంట్గా, ఇప్పుడు 6 క్యారెక్టర్లు వచ్చాయి. ప్రతి ఒకరి జీవితంలో కూడా క్యారెక్టర్లు వస్తుంటాయి పోతుంటాయి. కానీ మనం ఈ సినిమా చూస్తే చాలా నేర్చుకోవచ్చు యూత్. థ్యాంక్ యూ బ్రదర్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.